రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మెదక్ పట్టణంలోని ప్రధాన వార్డులు కూడళ్ల వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. అనంతరం మెదక్ పట్టణంలో ఉన్న డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనంతో సంపూర్ణ ఆరోగ్యం అన్నారు. ఆరోగ్య మెదక్ జిల్లా అనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు పాటించాలని, ఇంట్లోని పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతామో అదేవిధంగా మన గ్రామాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యుత్ లైన్లు, త్రాగునీటి సరఫరా పైప్ లైన్లకు దూరంగా అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. అవి మొత్తం అక్కడ క్లీన్ చేసేసి అక్కడ ఆల్రెడీ సమ్ డెబ్రిస్ ఉంది. ఆ డెబ్రిస్ని ఇక్కడ దంచి పెట్టేయండి. ఇట్లా ఫ్లోరింగ్ మట్టి ఉంది, కొన్ని కంకర తీసేసుకొని పైన వేసేసి ఉంది దగ్గర వేసుకుంటే ఈ మట్టి లాగా అయిపోతుంది. ఈ గడ్డి తీసేసేయండి. చేసాం, రాళ్ళు కంటే చేసాము, రాళ్ళు వచ్చి చేసాం కానీ అది అప్పటికి సగం డ్యామేజ్ ఉంది. అది మొత్తం ఇంకా సైడ్ రాళ్ళు మళ్ళీ ఇంకా కొన్ని మళ్ళీ మూవ్ అవుతూ ఉంటుంది. అది బిల్ వస్తుంది కానీ కాంటాక్ట్ యాక్చువల్గా బిల్ వస్తుందని చెప్పి కాంటాక్ట్ చేస్తాను. మొన్న అంతకుముందు బాగుంది, అది పోయింది. ఇది మొన్న రీసెంట్గా అయింది. అది కొంతమంది ఇంకా పై నుంచి పోతుంది సార్. ఆ యాప చెట్టు లోటు వాళ్ళు